రాసి పెట్టుకోండి 125cc స్కూటర్స్ లో దీన్ని మించిన స్కూటరే లేదు. హీరో కా స్కూటర్, స్కూటర్ కా హీరో. మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకి ఒక అద్భుతమైన స్కూటర్ని అయితే తీసుకొని వచ్చాను. స్కూటర్ చూడండి ఎంత బాగుందో తెలుసా. చాలా మంది కూడా ఏంటంటే స్కూటర్ అయితే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటారు, బట్ కానీ అదేంటంటే కొంతమందికి పాసిబుల్ అయితే కాదు, కొంతమందికి పాసిబుల్ అయితే అవద్ది. ఈ స్కూటర్ ఫీచర్స్ కానీ మీరు కానీ తెలుసుకుంటే పక్కాగా మీరు ఈ స్కూటర్ని అయితే మీరైతే తీసుకుంటారు. ఈ స్కూటర్ నేమ్ వచ్చేసి హీరో డెస్టినీ 125. హీరో వాళ్ళు ఈ స్కూటర్ని చాలా అంటే చాలా అద్భుతమైన ఫీచర్స్తో మన ముందుకైతే తీసుకొని వచ్చారు. హీరో వాళ్ళు అందుకే దీనికేమో ఒక మంచి ట్యాగ్ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. హీరో కా స్కూటర్, స్కూటర్ కా హీరో అనే ఒక అద్భుతమైన ట్యాగ్ లైన్ తో హీరో వాళ్ళు ఈ స్కూటర్ ని మన ముందుకైతే తీసుకొని వచ్చారు. దీంట్లో చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కూటర్ అయితే ఉపయోగపడద్ది. ఈ స్కూటర్ వచ్చేసి మనకి 125cc సెగ్మెంట్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ గా హీరో డెస్టినీ 125 లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి VX, నెంబర్ 2 వచ్చేసి ZX, నెంబర్ 3 వచ్చేసి ZX ప్లస్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్కూటర్ వచ్చేసి ZX ప్లస్ వేరియంట్. ఇది ఈ స్కూటర్ పక్కాగా అయితే తీసుకోండి. ఎందుకు పక్కాగా తీసుకోమని చెప్తున్నాను తెలుసా? 125cc సెగ్మెంట్ లో బెస్ట్ మైలేజ్ అయితే ఈ స్కూటర్ అయితే మీకు ఇవ్వబోతా ఉంది. అండ్ మెయిన్ గా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు ఇంత అద్భుతమైన ఫీచర్స్ తో చాలా తక్కువ ప్రైస్ లోనే హీరో వాళ్ళు ఈ స్కూటర్ ని మన ముందుకైతే తీసుకొని వచ్చారు. ఓవరాల్ గా స్కూటర్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తా ఉందో. మెయిన్ గా నియో రెట్రో డిజైన్ తో క్లాసిక్ గా అండ్ చాలా స్టైల్ గా ఈ స్కూటర్ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ మెయిన్ గా క్రోమ్ డిజైన్ వచ్చేసి కాపర్ టోన్ తో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఈ స్కూటర్ లో ప్రీమియం బ్యాడ్జింగ్స్ అయితే యూజ్ చేశారు. మెయిన్ గా హీరో లోగో చూడండి ఎంత ప్రీమియం గా అయితే ఉందో. ఇలాంటి ప్రీమియం గా యూజ్ చేయడం వల్లే ఈ హీరో డెస్టినీ 125 చూసేదానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ స్కూటర్ ముందు పక్క నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. మెయిన్ గా వచ్చేసి ఈ డిజైన్ అయితే ఇచ్చున్నారు చూడండి. ఈ కాపర్ ఫినిషింగ్ వల్ల, ఈ క్రోమ్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే సో చూసేదానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి ఈ సెగ్మెంట్ లో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ DRLs అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. లైటింగ్ ఏంటంటే మనకు మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ DRLs కూడా చూడండి మనకి హెచ్ షేప్ లో అయితే కనిపిస్తుంది. హెచ్ అంటే ఏదో తెలుసు కదా, హీరో అని. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి డెస్టినీ 125 ఎక్స్టెక్ అని ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి టైల్ లైట్ చూడండి LED అయితే వస్తుంది. అండ్ డిజైన్ చూడండి హెచ్ షేప్ లో అయితే ఉంది. హెచ్ అంటే తెలుసు కదా, హీరో కంపెనీ టైపే మనకి టైల్ లైట్ కూడా హెచ్ షేప్ డిజైన్ లోనే టైల్ లైట్ ఇవ్వడం అయితే జరిగింది మనకి. అండ్ ఈ స్కూటర్ లో కూడా చూడండి సీట్ చూడండి ఎంత వెడల్పుగా అయితే ఉందో. దాదాపు 780mm తో మనకి లెంత్ సీట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్యామిలీకి అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది స్కూటర్. ఎందుకంటే ఫ్యామిలీ దాదాపు 3 to 4 మెంబర్స్ అయితే ఉంటారు కదా, ఈజీగా ఈ స్కూటర్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ గా చూడండి ఇక్కడ మనకి బ్యాక్ రెస్ట్ ఇవ్వడం కూడా అయితే జరిగింది. ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చుంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చూడండి బ్యాక్ రెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఇవి రాకుండా తక్కువగా అయితే ఉంటుంది దీనివల్ల. అండ్ ఈ స్కూటర్ లో చూడండి మనకి ఫ్రంట్ పక్కన గ్లవ్ బాక్స్ ఇవ్వడం కూడా అయితే జరిగింది. మీరు ఇక్కడ ఏంటంటే బాటిల్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైక్ చూడండి నా ఫోన్ పెడుతున్నాను, ఇట్లా ఫోన్ కూడా పెట్టొచ్చు. అలానే ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ గా చూడండి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని USB పోర్ట్ తో మీరు ఫోన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలానే వాటర్ బాటిల్ కూడా ఏంటంటే మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ గా మీరు లగేజ్ ఏదైనా పెట్టుకునేదానికి ఇక్కడ లగేజ్ క్యారీ చేసేదానికి ఒక హుక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి మీరు ఏదైనా కవర్స్ లో లగేజ్ అవన్నీ క్యారీ చేస్తారు కదా, ఇక్కడ పెట్టుకొని మీరు ఏంటంటే ఇక్కడ స్పేస్ అయితే ఉంది కదా మనకి, ఇక్కడ ముందైతే పెట్టుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా హీరో డెస్టినీ 125 లో ఎన్ని అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయో. అండ్ మెయిన్ గా ఇప్పుడు మీకు సీట్ కింద ఏముంటుంది, మీకు బూట్ స్పేస్ ఎంత ఉందో కూడా అయితే చూపిస్తాను. ఓకే మీరే చూడండి చాలా స్పేస్ అయితే ఉంది. హెల్మెట్ కూడా పట్టద్ది. అండ్ అలానే మీరు ఏదైనా లగేజ్ తెచ్చుకున్నా కూడా శుద్ధంగా చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ మెయిన్ గా 80 లీటర్స్ మనకి స్పేస్ అయితే ఉంది బూట్ స్పేస్. నైట్ విజిబిలిటీ కోసం LED లైట్ కూడా మనకి బూట్ ల్యాంప్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏంటంటే వస్తువులు పెట్టుకునేటప్పుడు కూడా ఈ లైట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్కూటర్ లో వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ ఇద్దండి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చున్నారు. మీకు సీట్ అయితే ఉంది కదా, సీట్ కి బ్యాక్ సైడ్ మనకి టైల్ లైట్ అయితే ఉంది కదా, దాని పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దండి
అండ్ ఇంకా మెయిన్గా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రిఫైన్డ్ 125cc ఇంజిన్ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 6.63 కిలోవాట్ 7000 ఆర్పిఎంని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలానే 10.4 న్యూటన్ మీటర్ 5500 ఆర్పిఎం ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ మాటకు ఆ మాట కానీ స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. హీరో వాళ్ళకైతే మాత్రం బిగ్ సెల్యూట్ అయితే చేయాలి. అండ్ మెయిన్గా వచ్చేసి ఇంజిన్లో నుంచి ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు. మెయిన్గా ఇంజిన్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలా మనకి ఇంజిన్ స్మూత్గా ఉంది అనుకోండి, మనకేంటంటే రైడ్ చేసేదానికి కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎంత దూరం కూడా ఏంటంటే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ గా మనకు వచ్చేసి ఇందులో i3s టెక్నాలజీ ఉంది కాబట్టి దీనివల్ల కూడా ఏంటంటే మనకి మైలేజ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు కానీ 60 స్పీడ్ గానీ మెయింటైన్ చేశారనుకోండి, మైలేజ్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది మీకు. అండ్ ఇందులో మెయిన్ గా మనకి ఆటో క్యాన్సిల్ వింకర్స్ కూడా అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇండికేషన్ అయితే వేస్తాం కదా, మనం ఏదైనా వెహికల్ ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కానీ రైట్ సైడ్ కి వెళ్ళేటప్పుడు మనం ఎన్ని ఇండికేటర్స్ అవన్నీ కూడా వేస్తాం కదా, సమ్ టైమ్స్ ఏంటంటే మనం మర్చిపోతాం. ఆటోమేటిక్ క్యాన్సిల్ వింకల్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఏంటంటే మనం ఇండికేటర్స్ వేసి మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ ఏంటంటే ఆ ఇండికేటర్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. అండ్ ఇంకా నెక్స్ట్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 12 అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ రియర్ టైర్ వచ్చేసి 100/80 12 వైడర్ రియర్ టైర్ని యూజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. అండ్ మెయిన్గా రఫ్ రోడ్స్లో కూడా బైక్ కంట్రోల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా వీల్ బేస్ వచ్చేసి 1302 mm లాంగెస్ట్ వీల్ బేస్ని యూజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే స్కూటర్ వచ్చేసి చాలా బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆఫ్ రోడ్ అయితే ఉంది కదా, ఈ ఆఫ్ రోడ్లో కూడా చూడండి మనం ఇప్పుడు హీరో డెస్టినీ 125 స్కూటర్ని అయితే తీసుకొని పోతా ఉన్నాను. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంది అబ్బా, చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఈ స్కూటర్ అయితే మాత్రం. అండ్ బ్రేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్రేక్స్ కూడా కటక్కన పడతా ఉన్నాయి అట్టే. అండ్ ఈ స్కూటర్లో వచ్చేసి 190 mm డిస్క్ బ్రేక్స్ని యూజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం రైడింగ్ చాలా కంఫర్టబుల్గా ఈజీగా అయితే చేయొచ్చు. ఇప్పుడు సడన్గా ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, మనం ఈజీగా బ్రేక్స్ వేసి మనం అయితే తప్పించుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అబ్బా. పికప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దుమ్ము లేపుకుంటూ పోతున్నాను నేను అట్టే. టాప్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ మనం 90 పైన అయితే వెళ్ళొచ్చు. ప్రెజెంట్ నేను చూడండి ఆల్మోస్ట్ 90 స్పీడ్ మీద అయితే వెళ్తా ఉన్నాను. మీరు 98 97 కూడా అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ అంత స్పీడ్ మనం పోవాల్సిన అవసరం లేదు. అండ్ పికప్ అయితే మాత్రం చాలా బాగుంది ఇనిషియల్గా కూడా. అండ్ యాక్సిలరేషన్ కూడా ఏంటంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఇందులో మనకు వచ్చేసి డైమండ్ కట్ అలో వీల్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫోక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. రీర్ వచ్చేసి మనకి సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే టెక్ లవర్స్ అయితే ఈ డిస్ప్లేని చూసి పక్కాగైతే లైక్ చేస్తారు. ఇందులో డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్స్తో ఈ స్కూటర్ మన ముందుకైతే వచ్చింది. అండ్ మెయిన్గా మనం మ్యాప్స్ చూసుకోవాలా. మనం స్కూటర్ రైడ్ చేస్తా మ్యాప్ అయితే చూడలేం కదా. అండ్ మనం ఏంది స్కూటర్ ఆపి ఫోన్లో మ్యాప్ చూసుకుంటే అయితే వెళ్ళాలా. అప్పుడు మనం ఏంటంటే చాలా ఇబ్బంది అయితే పడతాం. బట్ కానీ ఈ స్కూటర్లో ఏంటంటే మనం స్మూత్గా రైడ్ చేసుకుంటూనే డిస్ప్లేలో మ్యాప్ చూసుకొని మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్గా హీరో డెస్టినీ 125 స్కూటర్ బూట్ స్పేస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఈ స్కూటర్ ఓవరాల్గా వెయిట్ వచ్చేసి 115 kgsగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ హీరో డెస్టినీ 125లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆపోజిట్ లో చూడండి మీకు రోడ్డు మీద వాటర్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ లారీ చూడండి ఎట్లా వెళ్తుందో చూసుకుంటా. మన ఈ హీరో డెస్టినీ 125 అయితే వేసుకోబోదాం. ఈ వేలో వాటర్ అయితే హెవీగా ఫ్లో అవుతా ఉంది కదా రోడ్డు మీద. మనకేందంటే రోడ్డుకి కొంచెం పాచి ఇది కూడా అయితే ఉంటుంది. మనకి స్కూటర్స్ కానీ బైక్స్ కానీ స్కిడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హీరో డెస్టినీ 125 టైర్స్ చాలా మంచి గ్రిప్ ఉండడం వల్ల ఏంటంటే మనకేందంటే ఇట్లాంటి వాటర్లు వెళ్ళినా కూడా ఏంటంటే మనకి టైర్స్ జారకుండా ఎట్లా అయితే ఉంటుంది. సో వెళ్తున్నాను మీరే చూడండి. బట్ కానీ స్పీడ్ అయితే వెళ్ళకూడదు, నిదానంగా వెళ్ళాలా. ఇద్దండి వెళ్తా ఉన్నాను కదా. సో ఇట్లా నిదానంగా అయితే వెళ్ళాలి. అట్లా కాకుండా స్పీడ్ వెళ్ళామనుకోండి వాటర్ మన మీద పడితే కొంచెం జారే అవకాశం అయితే ఉంటుంది. నిదానంగా ఇట్లా వెళ్ళిపోయామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ హీరో డెస్టినీ 125లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. VX, ZX, ZX ప్లస్. VX ప్రైస్ వచ్చేసి మనకి 82,950 రూపీస్ అయితే ఇచ్చారు. ZX వచ్చేసి 91,800 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ZX ప్లస్ వచ్చేసి 92,800 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది మీరున్న ప్లేస్ని బట్టి ఏంటంటే ఆన్ రోడ్ ప్రైస్ ఏంటంటే కొంచెం చేంజ్ అవ్వడం అయితే జరగద్ది.
అండ్ మీరు ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే బేసిక్ మోడల్కి టాప్ మోడల్కి దాదాపు 10,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఇప్పుడు ZXకి అండ్ ZX ప్లస్కి జస్ట్ ఏంటంటే 1,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి వెళ్ళి అక్కడ మనకేంటంటే డెమో టెస్ట్ రైడ్ స్కూటర్ అయితే ఉంటుంది. ఆ స్కూటర్ తీసుకొని మొత్తం ఓవరాల్గా ఈ స్కూటర్ ఎలా ఉంది, అద్భుతమైన ఫీచర్స్ గురించి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మీరు కూడా ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లో ఏంటంటే మీకు దగ్గరలో హీరో షోరూమ్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే మీకు డెమో టెస్ట్ రైడ్ స్కూటర్ అయితే ఉంటుంది. సో స్కూటర్ని మీరు డెమో రైడ్ చేసి దాని తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు ఏంటంటే స్కూటర్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. హీరో డెస్టినీ 125 ZX ప్లస్ వేరియంట్ ఫీచర్స్ గురించి అండ్ అలానే పర్ఫార్మెన్స్ గురించి మీరే చూసారు కదా. పక్కాగా అయితే కమెంట్ చేయండి ఈ స్కూటర్ ఏ విధంగా అనిపించింది అనేది. అండ్ మెయిన్ గా మైలేజ్ పాయింట్ ఆఫ్ లో కూడా బెస్ట్ స్కూటర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలానే స్టైల్ పాయింట్ ఆఫ్ లో కూడా నెంబర్ 1. అండ్ మెయిన్ గా రైడింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్కూటర్ ని వచ్చేసి హీరో కా స్కూటర్ కా హీరో అని అయితే అంటారు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా హీరో డెస్టినీ 125 స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నారా? దీని పర్ఫార్మెన్స్ మీరు చూడాలనుకుంటున్నారా? అయితే మీ ఇంటి దగ్గరలో మీరు ఉన్న ప్లేస్ దగ్గరలో హీరో షోరూమ్ అయితే ఉంటుంది. ఆ షోరూమ్కి అయితే వెళ్ళండి. హీరో డెస్టినీ 125 3 వేరియంట్స్ అయితే ఉంటాయి కదా, ఏదో ఒక వేరియంట్ అయితే తీసుకోండి. ప్రెసెంట్ నా దగ్గర ఉండేది ZX ప్లస్ కాబట్టి ఈ వేరియంట్ స్కూటర్ని అయితే అడగండి. స్కూటర్ని చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. దాని తర్వాత మీకు పక్కాగా నచ్చుతుంది. వన్స్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు ఈ స్కూటర్ నచ్చింది అనుకోండి, హీరో డెస్టినీ 125 స్కూటర్ని మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా అయితే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో పక్కాగా అయితే ఉపయోగపడుద్ది. ఒక మిడిల్ క్లాస్ సామాన్యుడికి ఏంటంటే ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్ అనేది పక్కాగా అయితే యూజ్ అవుద్ది. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.